హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుకన్యాస్ కిచెన్. అందరు బాగున్నారా అండి? ఈరోజు సుకన్యాస్ కిచెన్లో నేను మీకోసం మినపవడలు ఎలా చేయాలో చేసి చూపించబోతున్నానండి నా స్టైల్లో. మినపప్పు 4 అవర్స్ నానబెట్టుకోవాలండి ముందుగా. తర్వాత నానిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకొని ఆ తర్వాత 4 అవర్స్ తర్వాత మిక్సీ జార్లో వేసుకొని కొంచెం బరకగా పట్టుకోవాలన్నమాట. దాంట్లోకి కావలసిన పచ్చిమిర్చి, అల్లం ముక్కలు చిన్న చిన్నగా స్మాల్గా కట్ చేసుకొని ఈ పప్పులోనే వేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మనకు సరిపడినంత. దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. మరి ఎక్కువ వాటర్ పోసుకోకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని పట్టుకోవాలండి. వాటర్ ఎక్కువ పోసుకుంటే ఈ వడలు అనేవి బాగా నూనె పీలుస్తాయండి. ఇదిగోండి, ఈ టైప్లో పట్టుకుంటే సరిపోతుంది. దీంట్లో ఇది ఉల్లిపాయలు వేస్తాను కాబట్టి కొంచెం మెత్తగా పట్టుకున్నానండి. ఇదిగోండి, ఒక పెద్ద ఉల్లిపాయ. మనం ఎంత పిండి ఉంటే దానిని బట్టి మనం ఉల్లిపాయ క్వాంటిటీ ఎంత ఉండాలో అంత వేసుకోవడమేనండి. దీంట్లో నేను ఒక పెద్ద ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు స్మాల్ పీసెస్ కట్ చేసి వేసుకున్నానండి. ఆల్రెడీ మిక్సీ జార్లో ఈ పిండి రుబ్బేటప్పుడు వేసానండి. తర్వాత ప్యాన్ పెట్టుకోవాలండి స్టవ్ మీద. ఈ ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వడలకు సరిపడినంత ఆయిల్ మనం పోసుకోవాలి. కొంచెం ఎక్కువే పడుతుందండి. తర్వాత మనం ఈ పిండిలో వేసి పెట్టుకునే అన్నీ కూడా ఈ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత అన్నీ కూడా మిక్స్ చేసుకొని మనం కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. అంటే ఆనియన్స్ వేసాం కదండి, కొంచెం సాల్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇవన్నీ కూడా మిక్స్ చేసుకొని వేసుకోవాలి. అయితే ఇదిగోండి, ఒక క్లాత్ తీసుకున్నానండి. పక్కన ఒక చిన్న బౌల్లో వాటర్ పెట్టుకొని మనం ఈ పిండి ముద్ద తీసుకునేటప్పుడు బౌల్లాగా చేసుకునేటప్పుడు కొంచెం వాటర్లో మనం ఈ హ్యాండ్ డిప్ చేసి ఈ పిండి తీసుకున్నట్లయితే మంచిగా వస్తుందండి. మంచి షేప్లో గుండ్రంగా ఈ వడలు వస్తాయండి. మనం పిండి తీసుకునే ముందు కొంచెం వాటర్లో హ్యాండ్ డిప్ చేసుకుంటే ఈ పిండి రౌండ్గా మంచిగా వస్తుందండి. ఈ క్లాత్ మీద వేసుకోవచ్చండి. సపోర్ట్గా ఏదన్నా పెట్టుకొని కూడా వేసుకోవచ్చు, హ్యాండ్ మీద కాకపోతే. ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకోవాలండి. మనం ఈజీగా చేసుకోవచ్చండి ఈ వడలు. కొంతమంది అయితే చేత్తోనే చేసేస్తారు. నేను మీకు చూపించడం కోసం రాని వాళ్ళకి ఇట్లా క్లాత్ మీద చేసుకుంటే బాగా వస్తాయని మీకు చూపిస్తున్నానండి. నేనైతే హ్యాండ్తోనే వేసేస్తానండి. ఏం లేదండి, సింపుల్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈజీగా చేసుకోవచ్చండి. మనం ఒక గ్లాస్ పప్పు నానబెట్టుకొని దీంట్లోకి కాంబినేషన్గా కొబ్బరిపల్లి చట్నీ బాగుంటుందండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు దానిని మనం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ కూడా వేసాం కదండి, మంచిగా బ్రౌనిష్గా వస్తే బాగుంటాయి అన్నమాట. క్రంచీగా కూడా మనకి తింటాకి క్రిస్పీగా బాగుంటుంది. కొంతమంది అయితే కొంచెం తినే సోడా కూడా యాడ్ చేసుకుంటారండి. అవి ప్లెయిన్గా మనం గారెలు చేసుకునేటప్పుడు కొంచెం తినే సోడా వేసుకుంటే బాగా వస్తాయి అన్నమాట. దీనికి మనం ఆల్రెడీ ఉల్లిపాయలు వేసాం కదండి, మనకి మంచిగా వస్తాయండి. చూడండి, ఫ్రై అయిపోయినాయి. చిన్న చిన్నగా తీసి బౌల్లో వేసుకోవడమేనండి. గరిటతో ఆయిల్ పక్కకు పెట్టుకొని వేసుకుంటే ఆయిల్ మనకి రాదనమాట. చూడండి, మంచిగా బ్రౌనిష్ కలర్లోకి వచ్చాయి. ఇలా మనము 3 టైమ్స్ 2 టైమ్స్ ఇలా వేసుకోవటమేనండి. చాలా ఈజీ అండి. కొంతమంది గ్రైండర్లో చేస్తేనే బాగా వస్తాయి అంటారు, కానీ మిక్సీలో కూడా బాగా వస్తాయండి. మనం పట్టుకునే విధానం బట్టి ఉంటుందండి ఈ గారెల పిండి. కొంచెం ఎప్పుడైనా కూడా కొంచెం పలుకుగా పట్టుకోవాలండి, అప్పుడు టేస్టీగా ఉంటాయండి చాలా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, కామెంట్స్లో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.